సమయం అనేది ఈరోజు మనకు కూడా బాగా తెలుసు. మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, దానికి కొంత సమయం అనేది ఉంటుంది. ఈరోజు 8 గంటల సమయాన్ని ఇస్తున్నారు అంటే ఒక కాలాన్ని నియమించుకున్నారు, ఆ పనికి ఒక సమయాన్ని నియమించుకున్నారు. ఎలాగైతే మన పనికి మనం సమయం పెడుతున్నామో అలాగే దేవుడు అంటున్నాడు, అసలు ఆకాశం క్రింద ఉన్న ప్రతి వాటికి, మరి ఆకాశం క్రింద ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఏంటి భూమి మీద ఎన్నో జీవరాశులు, పక్షులు, చెట్లు, ఇలా ఆకాశము క్రింద అనేకమైనవి ఉన్నాయి. అయితే వాటన్నిటికి కూడా ఏమంటున్నాడంటే సమయము కలదు అంటున్నాడు. మరి సమయము కలదు అన్నప్పుడు ప్రతిదానికి కూడా సమయం అయిపోయే రోజులు కూడా ఉన్నాయి, సమయం అయిపోయే రోజులు ఉన్నాయి, సమయం ఉండే రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ సమయాలను ఎవరిచ్చారు? ఈ సమయాలను ఎవరు పెట్టారు? ఈ కాలాలను ఎవరు నియమించారు? ఏంటి కాలాలు ఉన్నాయి కదండి. శీతాకాలం దానికి ఒక కాలం ఉంది కదండి, ఎండాకాలం దీనికి ఒక కాలం ఉంది, వర్షాకాలం దీనికి ఒక కాలం ఉంది. అలాగే పళ్ళు కాలం అంటారు, పంట కాలము అంటారు. ఇలా రకరకాల కాలాలు ఉన్నాయి. ఈ కాలాలు ఎవరు నియమించి ఉంటారు? ఈ కాలాలు రావడానికి ఋతువులు ఎవరు నియమించి ఉంటారు? ఆ కాలము సమయం ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఆ ఉన్నాయని ఎవరు నియమించి ఉంటారో మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం చూడండి. ఏవైతే ఆకాశము క్రింద ప్రతి దానికి సమయం అంటున్నామో ఆ సమయం అంతటిని కూడా ఎవరి చేతుల్లో ఉందంట? తండ్రి చేతుల్లో ఉందంట. ఆయనే పెంచగలడు, ఆయనే తగ్గించగలడు, ఆయనే ఎక్కువ చేయగలడు, ఆయనే తక్కువ చేయగలడు, ఆయనే కాలాలను మార్చగలడు. వర్షాకాలం అన్న మన దగ్గర వర్షాలు లేవు, ఎండాకాలంలో తయారైంది. ఇలా మార్చడం ఆయన చేతిలో ఉంది. ఏంటి ఇలా ప్రతిదానికి సమయం ఉంది. ఆయన ఆ సమయాల్లో కూడా మార్పు చేసేవాడు ఆయనే. నియమించినవాడు ఎవడే? ఆయనే. కాలాలను నియమించినవాడు ఆయనే, దేవుడు తండ్రి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం చూడండి. కాలాలను దేవుడంట, సమయాలను ఏం చేస్తున్నాడంట? మారుస్తున్నాడు అని ఉంది చూడండి. ఒకవేళ ఆకాశం క్రింద ఉన్న దానికి ప్రతి దానికి సమయం ఉందన్నప్పుడు ఆ సమయం ఎవరి చేతిలో ఉందంటున్నారు? దేవుని చేతిలో, తండ్రి చేతిలో ఉంది. దేవుని పిల్లలు ప్రతిదానికి ఆ కాలం అలా నియమించడు కనుక ఈరోజు మనుషులు కూడా వారు పనులకి కాలాన్ని నియమించుకుంటున్నారు. ఇదండి రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఇదండి పలకనామా ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగామనుకోండి, ఇదిగో పలానా సాయంకాలం టైం 6:30-7కి వస్తుంది అండి అన్నారు. ఆ పలకనామా ఆ ట్రైన్ రావడానికి కాలాన్ని ఎవరు పెట్టుకున్నారు చెప్పండి? మనిషి పెట్టుకున్నాడు. ఆ ట్రైను హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తుందని మీరు అడిగారు అనుకోండి, దానికి ఒక కాలము చెబుతాడు. ఒక బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, పలానా బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అంటే దానికి ఒక టైము చెప్తాడు. ఆ బస్సు మరలా మమ్మల్ని ఎన్ని గంటలకు దింపుతుంది స్టాండ్లో అంటే దానికి కూడా ఒక టైము చెబుతాడు. ఇలా ఇచ్చిన టైంలో మనుషులు కూడా టయాన్ని పెట్టుకున్నారు. బస్సులకేమి, ట్రైన్లకేమి, రవాణా వ్యవస్థకేమి, ఇలా ప్రతిదానికి కూడా టైం పెట్టుకున్నారు. ఇలా టైం పెట్టుకున్న ఈ మనుషులు పలానా టయానికి పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా టయానికి పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా టయానికి పలానా దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటారు. దేని పిల్ల టయానికి వెళ్ళకపోతే అమ్మో లేట్ అయిపోతుంది, కోపం అవుతారు. అలాగే దేవుడు కూడా కాలాన్ని, సమయాన్ని తన చేతులుంచుకుంటూ, అంటే సూర్యుడికి ఇంతకాలము, చంద్రుడికి ఇంతకాలము, నక్షత్రాలకి ఇంతకాలము, ఇలా పక్షులకి ఇంతకాలము, జంతువులకి ఇంతకాలము,
ఇది సముద్రంలో చేపలకి ఎంతకాలం అని ప్రతి దానికి కూడా ఏం చేసుకున్నాడంటే కాలాన్ని నియమించుకున్నాడు. ప్రతిదానికి అలా కాలాన్ని నియమించిన దేవుడు కాలాలు మార్చగలడు, కాలాలు తగ్గించగలడు, కాలాలని పెంచగలడు. ఇప్పుడు కాలం చేసిన దేవుడు మరొక మాట అంటున్నాడు. మన దేహానికి కూడా ఆయన కాలమే ఇచ్చాడు. మన దేహానికి కూడా ఏం ఇచ్చాడు చెప్పండి? భూమి మీద మనం జీవించడానికి ఏమి ఇచ్చాడు? కాలం ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18 చూద్దాం. దేవుడు తనకు నియమించిన, అంటే కాలాన్ని ఎవరు నియమిస్తున్నారండి? మనిషికి కాలాన్ని ఎవరు నియమిస్తున్నారు? దేవుడు. అది అంటున్నాడు, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అన్నాడు. అంటే మనిషికి కాలాన్ని నియమించింది దేవుడు, మనిషికి ఆయుష్కాల దినములన్నీ ఇచ్చినది దేవుడు. ఈరోజు 70 అంటున్నాం, 60 అంటున్నాం, 50 అంటున్నాం, 90 అంటున్నాం, 80 అంటున్నాం. ఇవన్నీ ఎవరు నియమించారు అంటే మనిషికి దేవుడే నియమించాడండి. మరి ఎవరు కాదండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములు ఒకటైనా కాకపోయినా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని ఉందన్నమాట. అంటే మన దినాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి అంటే దేవుని చేతిలో ఉన్నాయి. మన ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. రైట్. ఇప్పుడు దేహానికి కాలం ఇచ్చింది కూడా ఎవరికి అర్థమైంది? దేవుడే. ఇప్పుడు ఆ దేవుడు మనకు ఒక మాట అంటున్నాడు. ఆ మాటని ఇప్పుడు మనం చూడాలి. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 చూడండి. మరియు మీరు కాలము నెరిగి అన్నట్టు చూడండి. ఎవరి కాలం నెరగాలి? మనం నక్షత్రాల కాలం ఎరగాల, చంద్రుడి కాలం ఎరగాల, ఏంటి మరి సూర్యుడి కాలాన్ని ఎరగాల, భూకాలం ఎరగాల, ఏ కాలం మనం ఎరగాలో మనం చెప్పండి. ఇప్పుడు ఎవరిని నిద్ర మేలుకోమంటున్నాడు? జంతువులనా, పక్షుల్ని ఎవరిని నిద్ర మేలుకోమంటున్నాడు? మనలనే నిద్ర మేలుకోమంటున్నాడు. నిద్రలో ఉన్నామా మనం? ఈ నిద్ర మేలుకు ఎందుకంటే అసలు ఈ కాలం నెరుగు అంటున్నాడు. ఇందాకలే చెప్పాను, దేవుడు మనిషికి కాలాన్ని నియమించాడు. ఆయుష్కాల దినములన్నీ దేవుడే మనిషికి నియమించాడు. నియమించిన దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీకు ఇచ్చిన దినములు నువ్వు ఎరగాలి. ఎరిగి ఏముందండి అక్కడ? నిద్ర మేలుకోవాలి. ఏముంది? నిద్ర మేలుకునే వేలైనదని తెలుసుకొని అన్నాడు. అదేటండి ఈ మాట ఎవరికి అంటున్నాడు చెప్పండి? పడుకున్న వారికి అంటున్నాడు. ఎవరికి అంటున్నాడు చెప్పండి? పడుకుండిపోయారంట. చాలామంది ఉదయము పిల్లలు లేకపోతే మనం అనే మాట ఏంటి చెప్పండి? స్కూలుకి టైం అయింది, వేగంగా త్వరగా లేగండి అంటాం. ఎవరికి అంటున్నాం? పడుకునే మత్తులో ఉన్నవారికి అంటున్నాం. అదే జాబ్కి వెళ్ళైనా పనికి వెళ్ళినైనా పడుకుండిపోతే, ఏంటి మీ టైం అయిపోయింది, ఒకసారి టయాన్ని చూడండి, మీరు ఆఫీస్కి వేగంగా వెళ్ళాలి, వేగంగా నిద్ర మేలుకోండి అంటుంటారు. మనం ఆ పదాలు అక్కడ ఉపయోగిస్తాం. అంటే ఒక పనికి వెళ్ళేటప్పుడు త్వరగా లేమని అంటున్నాం, అలాగే స్కూల్కి పిల్లలు వెళ్ళేటప్పుడు త్వరగా లేమంటున్నాం. అలాగే మనకి ఏదైనా ట్రైన్కి వెళ్ళే ప్రయాణం ఏదైనా ఉందనుకోండి, ఆ ప్రయాణంలో ఏమంటాం మనం? ఏంటి టైం అయిపోయింది, మనం వేగంగా వెళ్ళాలి, లేకపోతే ట్రైన్ అక్కడ ఉండదు, త్వరగా నిద్ర మేలుకోండి అంటుంటాం. ఇది ఎక్కడ మనం చెప్తామంటే పడుకున్న దగ్గరే మనం వేగంగా చెప్తుంటాం. మరో మాట కొన్ని సందర్భంలో మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళి కొందరితో మాటల్లో పడిపోతాం. కొందరికి మాట్లాడటం అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఆ మాటల్లో మనం పడిపోయినప్పుడు మనకు కొందరు అంటారు, అమ్మా కాలం ఒకసారి ఎరుగు, టైం చూడు, ఒకసారి టైం చూడు, నువ్వు ఎక్కడుండిపోయి టైం చూడు అంటుంటారు. ఎందుకు? నువ్వు మాటల్లో పడిపోయి టయాన్ని ఏం చేసావు? మర్చిపోయావు. మనం పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి, వంట చేయాలి, ఎంతో పని ఉంది ఇంటికాడ, నువ్వు చూస్తే మాటల్లో పడిపోయావు అని మనం ఏం చెప్తామంటే టయాన్ని చూడు అంటుంటాం. ఒకటి నిద్ర మేలుకున్న నిద్ర దగ్గర కూడా చెప్తుంటాం. కొన్ని సందర్భంలో మాటలు పడిపోయినా ఏమండి మాటల్లో ఉండిపోయినప్పుడు కూడా మనం చెప్తుంటాం.
కాలము నెరిగి నిద్ర మేలుకు అని దేవుడు అంటున్నాడంటే దేవుడే కదా కాలం ఇచ్చాడు కనుక ఆయన అంటున్నాడు, ఒరేయ్ మీ కాలాన్ని ఎరగండి, నిద్ర మేలుకోండి అంటున్నాడు. ఇదిగో లోకంలో ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగో స్కూల్కి వెళ్ళినప్పుడు నిద్ర మేలుకోమంటున్నాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నిద్ర మేలుకోమంటున్నాం, అలాగే ఏదో మాటల్లో ఉండిపోయినప్పుడు బాబు టైం అవుతుంది ఒకసారి టైం చూసుకో అంటున్నాం, అలాగే ఏదైనా బయటికి మనం వెళ్ళేటప్పుడు కూడా టైం అయింది ఒకసారి చూడండి అంటున్నాం, ఒకవేళ ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు చూడండి టైం ఎంత అయింది చూడండి, మీరు ఎక్కడి దాకా ఎక్కడ ఉండిపోయారు ఎలాగ అవుద్ది అనుకుని అంటుంటాం. అంటే మనము కూడా అప్పుడప్పుడు టయాన్ని మనుషులు ఏం చేస్తుంటాం, మేలు కొలుపుతుంటాం, టైం చూసుకోండి అని. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు సమాజానికి, మనందరికీ అంటున్నాడు, ఇదిగో ఏమంటున్నాడు అంటే కాలము నెరుగు. ఏ కాలము? దేవుడిచ్చిన కాలము. మనుషులుగా మనలకు దేవుడు ఒక కాలం ఇచ్చాడండి. మనము భూమి మీద పర్మినెంట్ జాబ్ ఏమి కాదు కదా, మనకి అర్థమవుతుందా? పర్మినెంట్ ఏం కాదు కదండి. ఎంతకాలం మనకి? కొంతకాలమే. పర్మినెంట్ అంటే ఏమీ లేదు. పర్మినెంట్ ఉందనుకోండి దీర్ఘశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అన్నాడు. సింపుల్గా కొట్టాడు మాట. ఒరే మీది చాలా చిన్న కాలం, చాలా చిన్న ఆయుష్కాలం మీది, ఇంత ఆయుష్కాలం మీకు ఉంది, ఈ చిన్న ఆయుష్కాలంలో ఒకసారి మీరు నిద్ర మేలుకున్నా అంటున్నాడు. నిద్ర మేలుకోవడం అంటే నిజంగా వెళ్ళి పరుపు మీదకి వెళ్ళి పడుకున్నామని కాదు. మనుషులు ఈరోజు ఎలా బ్రతుకుతున్నారు చెప్పండి? ఎలా బ్రతుకుతున్నారంటే లోకములే శాశ్వతంగా ఉండిపోయామన్నట్టుగా బ్రతుకుతుంటారు. చెప్పండి. తెల్లవారు లేస్తారు, తెల్లవారు నుండి రాత్రి వరకు ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, కష్టం పడుతూనే ఉంటారు, పని చేస్తూ ఉంటారు. మంచిది. రోజు ధనాన్ని సంపాదించుకుంటారు, రోజు తింటుంటాం, రోజు మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటాం, రోజు మనకు నచ్చినట్టుగా మనం చేస్తుంటాం, ఎవడికి నచ్చినట్టుగా వాళ్ళు మనం ఉంటాం. ఎప్పుడు అదే జీవితం అంటుంటాం. అసలు మనిషి పుట్టిందే దేనికి వస్తుంది చెప్పండి? అసలు మనిషి పుట్టింది దేనికి వస్తుందండి? దేహము ఎవరు అనుగ్రహించారు? దేవుడు. దేహాన్ని ఎవరిని మహింపరచాలి? దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. అంతే కదండి. దేవుడు దేహాన్ని అనుగ్రహించినప్పుడు ఆ దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. నేను అడుగుతున్నాను, ఈరోజు కాలాన్ని ప్రతి మనిషికి ఇచ్చిన తర్వాత ప్రతి మనుషులుగా మనము ఈ దేహంతో నిజంగా దేవుణ్ణి మహింపరుస్తున్నామా? ఎప్పుడు మన సొంత కార్యాల్లో పడున్నాం చెప్పండి? ఎప్పుడు మన సొంత కార్యాల్లో పడున్నాం. ఎంత మనకంటే 100 కోట్లు ఇచ్చి సరిపోద్దన్న మనిషికి సరిపోదు, ఇంకేటి ఉందని అడిగే పరిస్థితి వచ్చింది ఈరోజు. అసలు 100 కోట్లు తినగలమా లేదా? సంపాదించుకోవడం మీద ఆశపడిపోయాం మనం. ఇదిగో మనకు ఉన్న పనుల మీద ఉండిపోయాం మనం. అంటే ఎలా అయిపోయామంటే ఇక ఈ దేహంతో ఎక్కువ కాలం ఉండిపోవాలి, ఇక్కడే ఎప్పుడు దీంతో ఉండిపోవాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇదిగో అనారోగ్యం వస్తుంది, డబ్బు కావాలి, తిండి కావాలి, ఆహారం కావాలి. ఎప్పుడు కూడా ఈ దేహాన్ని మన ఇష్ట ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఎప్పుడు కూడా ఇందులో మనం మునిగిపోయి అసలు ఇంకొక ఆలోచనే లేకుండా బ్రతుకుతున్నాం. ఏంటి? తాగేవాడు తాగుడు మానట్లేదు, వాడే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు. తిరిగేవాడు తిరుగుడు మానట్లేదు, వాడికి నచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు. ఇక లోకంలో ఏదైనా అడిగామంటే నా ఇష్టమని అంటుంటారు సమాజంలో. కనుక తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, ఎవడకి నచ్చినట్టు వాడు బ్రతుకుతూనే ఉన్నాడు. కానీ దేహం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేహంతో దేవుడిని ఏం చేయాలి? మహింపరచాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఇచ్చిన దేహాన్ని, ఆ దేహానికి ఇచ్చిన కాలాన్ని దేహాన్ని రెండును కూడా తాను ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసుకుంటున్నాడు? బ్రతుకుతున్నాడు. ఏండి? డబ్బులో ములిగాడు, పనిలో ములిగాడు, పదవుల్లో ములిగాడు, పొగడతల్లో ములిగాడు. ఒకటి కాదు, ఎన్నో విధాలుగా మునిగిపోతున్నాడు. ఆ మునిగిపోయి మత్తులో ఉన్నాడు. ఒకడికి తిండి మత్తు, ఒకడికి మందు మత్తు, ఒకడికి మాట మత్తు, ఒకడికి లోకం మత్తు. లోకం మత్తులో మునిగిపోయిన వారికి కాలాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నాయన అసలు లోకములో మీరు ఎల్లకాలము ఉండరు, నేను మీకు కాలాన్ని ఇచ్చాను. ఆ కాలములో నీ దేహముతో నువ్వేం చేయాలో తెలుసా?
నా కొరకు బ్రతకాలి. ఆ బ్రతకలేని పరిస్థితుల్లో నువ్వు మత్తుడుగా ఉన్నావు, మత్తుడుగా తేలుతున్నావు కనుక ఇదిగో కాలాన్ని ఒకసారి నువ్వు ఎరుగు. కాలాన్ని ఎరిగి ఇదిగో లోకములో ఉన్న మత్తుడుగా ఉన్న నీవు నిద్ర మేలుకో. ఇంకా మేలుకోకపోతే ఇదిగో ముగింపు దినం అనేది వస్తుంది. ఆ దినము ఎవరు ఆపుతామన్నా ఆగే పరిస్థితి లేదు. దేవుని పిల్లలారా, కుక్కకు చనిపోతుంది చూడండి. కుక్క ఏదైనా జబ్బు రావడం, ఏదైనా జరిగినప్పుడు, చనిపోయినప్పుడు అది ముందే గమనిస్తుందేమో నాకు తెలియదు, కానీ ఆయనకి చనిపోయిన రోజు వచ్చినప్పుడు మీరు బాగా గమనించండి, ఎక్కడో దగ్గర రోడ్ల మధ్య ఎక్కడ చచ్చిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఏదో ఒక మూలకి వెళ్ళిపోద్ది, ఏదో ఒక గోడ పక్కకి వెళ్ళిపోద్ది. ఆ గోడ పక్కకి వెళ్ళిపోయి ఆ మూలకి వెళ్ళిపోయి అలా చనిపోద్దండి. కుక్కకున్న బుద్ధి చూడండి. జీవులు, జంతువులు అన్నీ కూడా వాటి మరణ దినాలు ఆలోచిస్తే, ఆ మరణ దినాలు వాటికి ఎలా అర్థమవుతుందో అర్థం కాదో పక్కన పెడితే, అవి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఒక సపరేట్గా పడుకుండిపోతాయండి. పడుకుండిపోయి అలా చచ్చిపోతాయండి. కొన్ని పక్షులు ఉంటాయండి, కొన్ని పక్షులు వాటికి కూడా ఎలాంటిదంటే ఏ కాలం ఎక్కడికి వెళ్ళాలి, ఏ కాలం ఎక్కడ ఉండాలని కూడా బాగా వాటికి తెలుస్తుంటాయండి. అంటే అవి కాలాన్ని ఎరుగుతున్నాయి, ఆపదలు ఎరుగుతున్నాయి. ఏదైనా పెను ప్రమాదాలు వచ్చాయనుకోండి, ఆ పెను ప్రమాదాలు ముందే ఎరిగిన ఈ పక్షులు ఆ చోటే నివసించకుండా మరో చోటుకి వెళ్ళిపోతున్నాయి. చూడండి ఎంత చక్కగా. అంటే అవి ఏం చేస్తున్నాయి? తమ కాలాన్ని అవి తెలుసుకుంటున్నాయి, ఎరుగుతున్నాయి. ఆ ఎరిగి ఏం చేసుకుంటున్నామంటే భద్రపరుచుకుంటున్నాయి. తుఫాన్లు కానీ భయంకరమైన తుఫాన్లు ఏమైనా వచ్చినప్పుడు మీరు చూడండి, మన దగ్గర మన చుట్టుపక్కల పక్షులు కానీ ఏం కనిపించవండి. మన దగ్గర ఏం కనిపించవు. ఆ తుఫాన్లు ఎక్కడో ఒక దగ్గర మరుక్కెళ్ళిపోతాయి. అవి ముందే జాగ్రత్త పడతాయి, కాలాన్ని ఎరుగుతాయి, అవి పరిస్థితులు ఎరుగుతాయి. అవి వాటి జాగ్రత్తలు పడుతుంటాయి. ఎందుకంటే వచ్చిన ఆపదలో మనం కొట్టుకొని పోతామేమో అని. మన జీవితాన్ని కూడా ఆలోచించండి. ఇదిగో సగకాలము ముగించేసాం, ఇంకా ఉండే కాలం చాలా తక్కువ. చిన్న కాలం. ఈ చిన్న కాలంలో కూడా మనం ఇంకా లోకమనే మత్తులోనే ఇంకా బ్రతుకుతే, ఇంకా ఆ మత్తులోనే మనం ఉంటే ఆలోచించండి, ఏదో ఒక రోజు కన్ను మూసే రోజు మనకు వస్తుంది. ఆ రోజు వచ్చేసరికి నువ్వు ఎన్ని సందర్భంలో ఎన్ని అనుకున్నా సరే మనతో ఏమి కూడా రాదు. దేవుని పిల్లలు ఆలోచించండి. పోనీ మనం సంపాదించిన సంపాదన వస్తుందా? రాదు. ఆ సంపాదన కోసమే కదా మనం చాలా కష్టపడ్డాం, చాలా ఆలోచించాం. పోనీ మనం కొనుక్కునేది, మనం తినేది ఏదైనా మనతో వస్తుందా? రాదు. వాటి కొరకే కదా ప్రతిరోజు మనం ఆలోచించాం. ఇన్ని ఆలోచించిన మనం అవి ఏవి రావని తెలిసినప్పటికీ మనం దేనికి వచ్చామనే ఆలోచన మనకు లేకుండా పోతుంది. చూడండి, యేసుప్రభు ఒక మంచి మాట అన్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు. నెక్స్ట్ యేసు ఎరిగి అని పదం చూడండి. అంటే తన టయాన్ని తానే తెలుసుకుంటున్నాడు. తాను ఎక్కడి వచ్చానో అది తెలుసుకుంటున్నాడు, మరలా ఎక్కడికి వెళ్ళాలో అది తెలుసుకుంటున్నాడు, భూమి మీద ఏం చేయాలో అది తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు మనకిచ్చిన కాలం అసలు మనం ఎక్కడికి వెళ్తామో అది మనకు అవసరం లేదు, ఏం చెయ్యాలో అది అవసరం లేదు, ఎప్పుడు వెళ్తామో అది అవసరం లేదు. మరి ఏంటి అవసరం? ఇదిగో లోకం మత్తులో ఉండడం అవసరం అయిపోయింది. మనకు ఒక ప్రయాణం ఉందనుకుంటే అండి, మనం ఎక్కడికి వెళ్ళినా దేని కొరకు ఆలోచిస్తాం చెప్పండి. మీరు 6 గంటలకు ప్రయాణం ఉందనుకోండి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, దేని కొరకు ఎక్కువ ఆలోచిస్తారు? మీరు 6 గంటలకు వెళ్ళి ప్రయాణం కొరకే ఆలోచిస్తారు. దాని విషయంలో అరగంట ముందేనే మీరు ముందే వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే మీకు ఒక ప్రయాణం ఉందని మీరు ఎరిగారు.
మరి అలాగే మన జీవితంలో మనకొక ప్రయాణం ఉంది. మనము వెళ్ళిపోవాలని ఎరిగిన మనము బతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని ఇష్టం నెరవేర్చాలి. అలాగ నెరవేర్చి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆలోచన మనకు రాకపోవడం చూడండి గమ్మత్తుకరం, చాలా గమ్మత్తు. మనము అప్పుడప్పుడు ఈ కాలాన్ని మర్చిపోతాం, అసలు ఎందలో ఉన్నా మనమే మర్చిపోతాం. అలాగ వెళ్ళిపోద్ది, అనుకోకుండా ఏదో ఒకటి జరిగిపోద్ది, అప్పుడు పట్టుకుంటాం దాన్ని, అయ్యో 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 అంటుంటాం. అందుకే అంటున్నాడు దేవుడు, ఇదిగో మీకు ఇచ్చిన కాలం నేనే కదా ఇచ్చాను, ఒకసారి ఆ కాలం ఎరగండి. ఆ కాలం నుండి నిద్ర, లోకములో మునిగిపోయే మత్తులో నుండి నిద్ర మేలుకోండి. రోమిలు రాసిన పత్రిక 13:3 అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము అంటున్నాడు. మేధవి ఏవైతే చెప్పాడో ఇవన్నీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్న అనుభవం ఉంది. దేంతో కాలాన్ని మనం తీసుకెళ్తున్నాం తెలుసా? ఆటలతో తీసుకెళ్తున్నాం కాలాన్ని, పాటలతో తీసుకెళ్తాను, నెక్స్ట్ మత్తుతో తీసుకెళ్తాను, కామ విలాసాలతో తీసుకెళ్తాను టయాన్ని, పోకిరి శాస్త్రాలతో టయాన్ని గడుపుతాను, కలహాలతో, ఇంట్లో ఉంటాయి కదండి, కలహాలతో కాలాన్ని గడుపుతున్నాం, మత్సరం ఒకరి మీద ఒకరు మత్సరం, దానితో మనం ఏం చేస్తున్నాం? కాలాన్ని గడుపుతున్నాం. ఇప్పుడు ఈ చెప్పిన వీటన్నిటిలో మనం కాలాన్ని గడుపుతున్నాం. కొందరు ఆటల్లో ఉన్నారు, కొందరు పాటల్లో ఉన్నారు, కొందరు మత్తులో ఉన్నారు, కొందరు ఈర్షలో ఉన్నారు, కొందరు పగలో ఉన్నారు, కొందరు కొట్టలో ఉన్నారు. అంటే శరీర సంబంధమైన వాటన్నిటిలో కూడా ఏమైపోయి మనం మునిగిపోయి ఉన్నాం. ఇయర్స్ వచ్చినప్పుడు మన కాలం మనం మెరుగుతాం, అసలు జ్ఞాపకం వస్తుందా? ఒకడి మీద పగ పెంచుకున్నప్పుడు మన కాలం అసలు గుర్తుకొస్తుందా? అసలు ఏట్రా బాబు అని. అలాగే ఆటల్లో పాటలు ఉన్నప్పుడు గుర్తుకొస్తుందండి? అస్సలు గుర్తుకు రాదండి. ఇక మత్తులో ఉంటే అస్సలు గుర్తురమ్మన్నా గుర్తుకు రాదు. చూసారా? అంటే మనం అల్లరిలో ఉన్నా, ఆటల్లో ఉన్నా, పాటల్లో ఉన్నా, మత్తులో ఉన్నా, మందులో ఉన్నా, కామ విలాసములైనా, పోకిరి శాస్త్రాలైనా, ఒకరి మీద ఒకరు మత్సరమైనా, ఒకరి మీద ఒకరు కలహమైన, ఇలాంటివన్నిటిలో మనకేం గుర్తురాదు చెప్పండి? మన కాలం మనకు గుర్తురాదండి. అవన్నీ రాత్రి సంబంధమైనవి అంటున్నాడు. రాత్రి అంటే చీకటి సంబంధమైనవి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ చదువుకున్నవన్నీ కూడా దేని సంబంధమైనవి? చీకటి సంబంధమైనవి. చీకట్లో సంబంధమైన వాడు చీకట్లో ఏం చేస్తాడు? మత్తుడే పడుకుంటాడు. అర్థమవుతుందా? మత్తుడే, ఇంక ఏమైపోతుందో వాడికే తెలియదు. అలాగే ఇదిగో చీకటి సంబంధమైన వాటిలో ఉన్నవాడు కూడా మత్తుడై అసలు వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. దేవుని పిల్లలు, ఒకరి మీద మీరు ఈర్ష ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో మీకు తెలియదు. చాలామంది అంటారు కదా, కోపం వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంటారు. రేయ్, నా కోపం వచ్చిందా అసలు నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంటారు. అంటే కోపం వస్తే అసలు ఏంటి తెలియదు అనమాట మనకి. ఒరే, కోపం వస్తే ఆ చేతిలో ఉంది కర్రో కత్తి కూడా నేను చూడండి రే అంటుంటారు. అంటే అర్థం ఏంటి? కోపం వచ్చినప్పుడు కూడా తెలియదు. 50,000 రూపాయలు సెల్ ఫోన్ చేతిలో ఉన్న ఈ కోపం వచ్చినప్పుడు ఏంటి తెలియదు? ఇది 50,000, ఇది నేను కష్టపడి కొన్నాను అని ఏమైపోతాడు? మర్చిపోతాడు అంతే. ₹1,00,000 టీవీ ఎదుటున్నా ఈ కోపంలో ఇది నేను ₹1,00,000 కొన్నాను అని మర్చిపోతాడు అంతే. అంటే కోపములో మర్చిపోతామా లేదా? మర్చిపోతాను. ఏ మత్తులో ఉన్నాడు చెప్పండి? కోపం అనే మత్తులో ఉన్నాడు. ఆ కోపం అనే మత్తులో ఉన్నప్పుడు ఇది నా తమ్ముడా, ఈమె నా భార్య, ఈమె నా పిల్లల అనే ఆలోచనేమీ ఉండదండి. ఈరోజు కోపాలు పగలు వచ్చినప్పుడు మనకు మంచివన్నీ కూడా ఏమైపోతామంటే మనం మరిచిపోతాం. అలాగే ఇదిగో ఇప్పుడు మనం చెప్తున్న అల్లరితో కూడా ఆటపాటల్లో ఉన్నప్పుడు కానీ, మత్తులో ఉన్నప్పుడు కానీ, కామ విలాపంలో ఉన్నప్పుడు కానీ, పోకిరి శాస్త్రాలు చేసినప్పుడు కానీ, కలహాలు పుట్టించినప్పుడు కానీ, మత్సరములు పుట్టించినప్పుడు కానీ, ఇవి ఎప్పుడైతే ఈ చీకటి సంబంధమైన మనలో ఉంటాయో మనం వెలుగు సంబంధమైనవి ఏం చేస్తామంటే మరిచి పోతాం దేవుని పిల్లలు.
ఎందుకు? మత్తులో ఉన్నాం, ఇంక మనకు తెలియదు అవి. ఇప్పుడు అంటున్నాడు ఏంటి చెప్పండి, 14 వచ్చిన, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ధరించిన వారే, ఇప్పుడు ఏమంటుండు, శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ శరీర విషయమే ఆలోచన చేసుకొనుకుడి అంటున్నాడు. ఇప్పుడు మనం ఎంత నడుచుకోవాలి? 13 వచ్చిన చివరి మాట, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం అంటున్నాడు. ఇప్పుడు పగలు అనగానే ఇదిగో యేసుక్రీస్తు జీవితమే పగలు. ఆయనకున్న గుణాలే పగలు, ఆయన చేసిన పనులే పగల సంబంధమైనవి. ఆయన ఏ పని చేసినా అది మంచి పని, అందరం మెచ్చుకునే పనే ఉండ తప్ప చెడ్డ పని అయితే కాదు. ఏంటి ఆ మంచి పని? ఇదిగో 10 మందిని రక్షించడం, ఇదిగో 10 మందికి దేవుడి వైపు నడిపించడం, ఇదిగో యథార్థంగా ఉండడం, నీతిగా బ్రతకడం, అందరినీ ప్రేమించడం, ఇవన్నీ ఏంటిది? మంచి పనులు. ఇవే పగల సంబంధమైన పనులు. ఈ పగల్లో ఉన్నవాడికి, అంటే క్రీస్తులో ఉన్నవాడికి చీకటి ఏంటో ఏమో అర్థమవుతుంది, కానీ చీకట్లో ఉన్నవాడికి పగలు మాత్రం అర్థమో కాదండి. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు అర్థమవుతుంది. అల్లరితో కూడి పాటలైనా, పోకిరి శాస్త్రాలైనా, వ్యభిచారమైన ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కానీ వ్యభిచారులు ఉన్నవాడికి పగల అర్థం కాదు, దొంగతనం ఉన్నవాడికి పగల అర్థం కాదు, పోకిరి శాస్త్రంలో ఉన్నవాడికి పగల అర్థం కాదు. ఎందుకంటే అది మత్తును కలిగిస్తుంది, ఇది మత్తును వదలగొడుతుంది. అర్థమవుతుందా? క్రీస్తులో వచ్చిన మనము, క్రీస్తు గుణాలు కలిగిన మనము ఎప్పుడైతే వెలుగు సంబంధం అయి ఉన్నామో అప్పుడు మనకి చీకటి అర్థమవుతుంది. అమ్మో, అది చీకటి సంబంధం ఏంది, మంచిది కాదు అని. కానీ చీకట్లో ఉన్నోడికి వెలుగు మాత్రం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అది మత్తు, ఇది మత్తు వదలగొడుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, నీ కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకో. ఇదిగో లోకములో శరీర సంబంధమైన ఆలోచనలో మునిగిపోయి ఆ మత్తులో ఉండకండి. అది నిజంగా శాశ్వతంగా ఉండిపోయే శరీరం కాదు, దానికి ఒక కాలాన్ని ఇచ్చాను నేను. ఆ కాలం అయిపోయిన వెంటనే ఆ శరీరం ఏమైపోవాలి? మట్టికి వెళ్ళాలి. కానీ శరీరంలో ఉన్న మీ పరిస్థితులు ఏంటి? దాని కొరకు ఆలోచించండి, పగటి సంబంధాలుగా మీరు నడుచుకోండి అని చెప్తున్నారు. కనుక దేవుని పిల్లారా, మనం అందరం కూడా కాలాన్ని ఎరిగి, ఇదిగో క్రీస్తులా మనము ఎరిగి, ఇదిగో రాత్రి సంబంధమైన మట్టుగా ఏంటి మత్తెక్కించే చెడు ఆలోచనలు వాటి వైపు మనం ఉండకుండా పగలు క్రీస్తు బోధలో పగలు నడుచుకున్నట్లుగా ఆయన గుణాలు కలిగి మనం నడుచుకోవాలి. కనుక దేవుని పిల్లరా, కాలాన్ని ఎరగమన్నాడు, మనకు నిద్ర మెలకమన్నాడు.